లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ స్టాండర్డ్ ఫామ్ ఇది. అయితే ఇప్పుడు మనకి ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మనకి 3 టైప్స్గా ఉంటాయండి. ఆ నేమ్స్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ కన్సిస్టెంట్ అండి. కన్సిస్టెంట్. తర్వాత ఇన్కన్సిస్టెంట్ అండి. కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్ అండి. ఓకే, ఈ వీటిని మనం పేర్లు తెలుగులో రాసినట్లయితే సంగత రేఖలు, అసంగత రేఖలు, పరస్పరాధార రేఖలు. ఓకే, ఇవి వీటి తాలూకా పేర్లు. అయితే ఇందులో మనకి ఈ కన్సిస్టెంట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఆ కంపారిజన్ చేసామండి. ఆ కంపారిజన్లో మనకి A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఉంటుందండి. ఫస్ట్ వన్ కన్సిస్టెంట్ A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఉంటుందండి. సెకండ్ వన్ చూసినట్లయితే కన్సిస్టెంట్ చూసినట్లయితే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి కంపారిజన్లో A1/A2 B1/B2 అనేవి నాట్ ఈజ్ ఈక్వల్ టు అయిపోతే మనం C1/C2 కంపారిజన్ చేయక్కర్లేదు. C1/C2 కంపారిజన్ చేయక్కర్లేదు. అది ఈజ్ ఈక్వల్ టు అయితే C1/C2 కంపారిజన్ అనేది చెయ్యాలి. ఇందులో నాట్ ఈజ్ ఈక్వల్ టు కేసు ఒకటి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయితే ఒక లాస్ట్ వన్ C1/C2 నాట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి, C1/C2 ఈజ్ ఈక్వల్ టు ఒకటి. ఈ విధంగా ఫ్రేమింగ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి అమ్మా మరొకసారి. కన్సిస్టెంట్ సంగతి రేఖలు అంటే A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 అంటే మనం ఇక్కడ C1/C2ని కంపారిజన్ చేయక్కర్లేదు. తర్వాత ఇన్కన్సిస్టెంట్ అంటే అసంగత రేఖలు చూసుకున్నట్లయితే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయితే తర్వాత కంపారిజన్ C1/C2 నాట్ ఈజ్ ఈక్వల్ టు అండి. ఆ తర్వాత ఏంటంటే ఈజ్ ఈక్వల్ C1/C2 అండి. అన్నీ ఒక రకంగా మొట్టమొదటి నాట్ ఈజ్ ఈక్వల్ టు, రెండోసారి నాట్ ఈజ్ ఈక్వల్ టు, అన్నీ ఈజ్ ఈక్వల్ టు అండి. ఈ విధంగా మనం సింపుల్గా చెప్పుకోవచ్చండి. A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయినట్లయితే ఈ లైన్స్ అనేవి గ్రాఫ్ గీసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి. ఈ లైన్స్ అనేవి ఇలా ఉంటాయండి. అయితే ఈ లైన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఈ లైన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. ఈ లైన్ అనేది ఒక లైన్ ఫస్ట్ వన్ ఎలా ఉంటే సెకండ్ వన్ లైన్ ఎలా ఉంటుందండి. ఫస్ట్ లైన్ని L1 అనుకుందాం, సెకండ్ లైన్ని L2 అనుకుందామండి. ఫస్ట్ లైన్ L1 అనుకుందాం, సెకండ్ లైన్ L2 అనుకుందామండి. ఫస్ట్ లైన్ L1, సెకండ్ లైన్ L2 అంటే ఇవి ఎలా ఉన్నాయంటే మనం ఫస్ట్ వన్ కన్సిస్టెంట్ అయినట్లయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ లైన్స్ ఏంటండి? ఇంటర్సెక్టింగ్ లైన్ అండి. ఇంటర్సెక్టింగ్ అట్ ఎ పాయింట్ అండి. ఇదే మన వాల్యూస్ అండి X, Y అమ్మ, X, Y ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఈ రెండు కూడా ఇలా ఉన్నట్లయితే అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2 అయితే ఇవి ప్యారలల్ లైన్స్ అండి. ప్యారలల్ లైన్స్. ఎస్, ఇలా ఉన్నట్లయితే కోఇన్సిడెన్స్ లైన్స్ అండి. కోఇన్సిడెన్స్ అనొచ్చు, డెంట్ అనొచ్చు. కోఇన్సిడెన్స్ లైన్స్, కోఇన్సిడెన్స్ లైన్స్ అండి. అయితే తెలుగులో చూస్తే ఇవి ఖండన రేఖలు, ఇవి సమాంతర రేఖలు, ఇవి ఏకీభవించే రేఖలు. అయితే ఇక్కడ మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినట్లయితే కన్సిస్టెంట్ అయినట్లయితే A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ గ్రాఫ్ గీస్తే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే ఏకైక సాధన ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం సొల్యూషన్ చేస్తున్నాము 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్లో సొల్యూషన్ చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్స్కే సొల్యూషన్ చేస్తామండి. ఎందుకంటే ఈ ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్ అండి. నో సొల్యూషన్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సొల్యూషన్? వెన్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ మీటింగ్ అట్ అ పాయింట్, దట్ ఈస్ ద సొల్యూషన్. ఎక్కడైతే కలుసుకుంటే ఆ పాయింట్ని సొల్యూషన్ అంటామండి, అదే సాధన అంటాము. ఇది ఎక్కడ కలుసుకోవటం లేదండి. సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అంటే అవి కంటిన్యూస్గా ప్రొలాంగ్ అయ్యి ఉంటాయండి. లైన్స్ అంటేనే ప్రొలాంగ్ అయ్యి ఉంటాయి, ఎక్కడ కూడా ఇంటర్సెక్టింగ్ అవ్వండి. దాంట్లో కండిషన్ ఇదండి. మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిన వెంటనే మనం కంపారిజన్ చేసినట్లయితే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2 అయినట్లయితే ఇవి ప్యారలల్ లైన్స్ అండి, వాటికి నో సొల్యూషన్. అయితే రెండు ఈజ్ ఈక్వల్ కానీ మనకి ఇక్కడ వచ్చినట్లయితే అవి కోయిన్సిడెన్స్ లైన్స్ అండి. ఈ కోయిన్సిడెన్స్ లైన్స్ అనేది ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయండి. కోయిన్సిడెన్స్ లైన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. అంటే అనంతమైన సాధనలు ఉంటాయండి. అనంతమైన సాధనలు ఉంటాయండి. ఇక్కడ సాధన ఉండదండి.
ఈ విధంగా ఈ టైప్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ చెప్పుకోవచ్చండి. రేఖీయ సమీకరణాల 2 చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జతలను ఈ 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఎగ్జామ్లో అంటే 2 ఈక్వేషన్లు ఇచ్చేస్తారండి. ఆ ఈక్వేషన్స్ మనం కంపారిజన్ చేసుకోవాలి. అక్కడ నేమ్స్ ఆప్షన్స్లో ఎలా ఉంటే ఈ విధంగా ఆప్షన్స్ ఏది ఉంటే అది టిక్ చేసుకోవాలండి. అదర్వైజ్ ఇవి ఉంటాయండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే తెలుగులో ఖండన రేఖలు అని చెప్పుకోవచ్చు. ఖండన రేఖలు, అదేవిధంగా ఇక్కడ సమాంతర రేఖలు అని చెప్పుకోవచ్చు అండి. సమాంతర రేఖలు ఇవి ఏకీభవించే రేఖలు అని చెప్పుకోవచ్చు అండి. ఏకీభవించే రేఖలు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఇచ్చే ఆప్షన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాసుకోవాలి. అయితే మన కంపారిజన్లో కండిషన్స్లో ఇవేనా ఆప్షన్స్ ఇవ్వచ్చండి. ఆప్షన్స్ ఇవేనా ఇచ్చి మనకి నో సాధన ఉండనిది ఏది అని అడగొచ్చండి. సాధన ఉండనిది ఏది అడిగితే ఇది రాసుకుంటామండి. అయితే సాధన ఉండని రేఖలు ఎలా ఉంటాయని అడగొచ్చండి. ప్యారలైన్స్ అని రాసుకోవచ్చండి. ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇచ్చి ఏమవుతాయి అని కండిషన్స్ అడగొచ్చండి. అంటే ఎలాగైనా అడగొచ్చండి. ఇట్లు ఇక్కడ ఉండే కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. నేమ్స్ అండి, ఇవి నేమ్స్. ఇది కండిషన్ అండి, ఇది కండిషన్. ఇది నేమ్స్ అండి, పేర్లు అండి. కండిషన్ ఇవి నేచర్ అండి. ఎలా ఉంటాయి నేచర్ తాలూకా డయాగ్రామ్స్ అండి. నేచర్ ఎలా ఉంటాయి అనేదండి. అంటే ఇది కండిషను A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 అయినట్లయితే వాటి స్వభావం ఎలా ఉంటుందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఖండన రేఖలు, వాటి పేర్లు సంగతి రేఖలు కన్సిస్టెంట్ అండి. ఏది అడిగితే అది రాయాలండి. అయితే సొల్యూషన్ ఉంటుందా? ఉంటుందండి. ఒక్క సొల్యూషన్ ఉంటుందండి. ఏకైక సాధన ఉంటుందండి. అయితే ఇక్కడ చెక్ చేసినట్లయితే A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 నాట్ ఈజ్ ఈక్వల్ C1/C2 అయినట్లయితే అవి గ్రాఫ్ గీస్తే ఎలా ఉంటుంది అంటే దాని నేచర్ ప్యారల్ లైన్స్ అండి. సమాంతర రేఖలు గ్రాఫ్ గీస్తే ప్యారల్ లైన్స్ వస్తాయండి. వీటికి సాధన ఉండదండి. ఇగో వాటి పేరు ఏంటంటే ఇన్కన్సిస్టెంట్, అసంగత రేఖలు అని చెప్పుకోవచ్చండి. లాస్ట్ వన్ తీసుకుంటే A1/A2 ఈజ్ ఈక్వల్ B1/B2 ఈజ్ ఈక్వల్ C1/C2 అయినట్లయితే వీటి తన స్వభావం అనేది ఏకీభవించే రేఖలు, కోఇన్సిడెన్స్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ ఎలాగైనా అనొచ్చండి. ఇక్కడ L1 ఈజ్ ఈక్వల్ టు L1 L2 అనేవి ఒకదానిపై ఒకటి ఏకీభవించి ఉంటాయండి. ఇవి నేచర్. దీని తన నేమ్స్ ఇది కోఇన్సిడెంట్ అండ్ డిపెండబుల్ అనేది నేము. అదే తెలుగులో పరస్పరాధార రేఖలు అనే పేరు ఉందండి. వీటికి అనంతమైన సాధనలు ఉంటాయండి. ఈ విధంగా సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 3 టైప్స్లో విభజించుకోవచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పైన కొన్ని లెక్కలు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి.